వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఈరోజు మనకి రాజు గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేసి చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వంట చేసి చూపిస్తున్నారు మాకు? ఈరోజు చాలా మందికి ఇష్టమైన వడకర్రీ చూపిస్తున్నానండి. బావ్ వడకర్రీ. ఎస్. సెట్ దోసకి ఇలాంటి వాటన్నిటికి, ఇడ్లీలకి దోశలకు కూడా తీసుకుంటూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. సో వడకర్రీ చేస్తున్నారు. అవునండి. నైస్. ఓకే, మరి వడకర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వడకర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 2 కప్పులు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, సోంపు 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం వడపిండి రెడీ చేసుకున్నాం. సో నానబెట్టేసిన పచ్చిశనగపప్పుని మిక్సీలో పట్టేసేద్దాం. సో దానికంటే ముందు డీప్ ఫ్రై కొరకు ఆయిల్ పెట్టుకుందాం. ఓకే. సో ఈ వడకర్రీకి శనగపప్పుతో చేస్తారా రాజు గారు? అవునండి. మినపప్పు కాకుండా? అవునండి. ఓ, సో దీంట్లోనే ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, ఇది కొంచెం మెత్తగా పట్టేసుకోవాలండి. ఓకే. ఓకే, సరిపోతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని సో బాండింగ్ కొరకు కొద్దిగా శనగపిండి అండి. ఓకే. ఓకే, మనం వేసేసుకుందాం. సో కొంచెం మందంగానే వేసుకోవాలి, మళ్ళీ తర్వాత ఇలా దాన్ని మనం మెదిపేస్తాం. అవును. సో మనకు కూర క్వాంటిటీ ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి అన్నీ మనం వేసేసుకోవడం. సో కొంచెం తక్కువ స్పైసీ తీసుకుంటే దీన్ని ఆ పలంగా కూడా మనం తినేసేయచ్చు. ఉట్టిది. ఎస్. అదే ఒక టిఫిన్ లాగాను అలా అయిపోతుంది మనకి. అవునండి. ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే సో ఇవి మనం దాంట్లో యాడ్ చేస్తాం కాబట్టి ఇవి కాస్త వేగాలి మనకు. సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: గోంగూర పచ్చడి, వేడి అన్నము, అందులో నెయ్యి వేసుకొని తినడం అంటే తెలుగువారు ఎవరు ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి? చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే గోంగూర కొన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదే అయినా కూడా కాస్త వేడి చేసే స్వభావం అందులో ఉంది. అందుకని కాస్త ఉల్లిపాయలు కనుక ఎక్కువగా వేసుకుని గోంగూర పచ్చడి చేసుకుని తిన్నట్లయితే వేడి చేయకుండా ఉంటుంది, రుచిని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చిట్కా చూసారు కదండి. ఇంకా వేగాలనుకుంటుంది కదా? అవునండి, ఇంకా వేగాలండి. సో శనగపప్పు కాబట్టి కొంచెం వేగితేనే మనకు బాగుంటుంది. లోపల కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఎస్, కొంచెం స్లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి బాగా వేగుతుంది. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం
గ్రేవీ పార్ట్ చేసుకుందామండి. ఓకే. సో ముందుగా ఆయిల్, సో దీంట్లో మసాలా దినుసులు అండి. సో లవంగాలు, యాలకులు, చెక్క ఈ 3 సరిపోతాయి. సో వీటితో పాటుగా బిర్యానీ ఆకు, దీంట్లోనే కొంచెం టిపికల్గా టేస్ట్ అవడానికి మనం కొద్దిగా సోంపు అండి. ఓకే. సో ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తంగా మనకు వేగనక్కర్లేదండి. కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఓకే. సో ఇంకొంచెం రావాలి మనకు వడ కర్రీ అనేది. సో తర్వాత దీంట్లో వేసేసి పెట్టేసింది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కొంచెం మన గ్రేవీ కొరకు టమాటో ముక్కలు. సో ఈ వడకరి మామూలుగా ఎక్కువ టిఫిన్స్లోనే తీసుకుంటారు కదా రాజు గారు? అవునండి, రైస్లోకి అంత టేస్టీగా అనిపించలేదు. అంత టేస్టీగా అనిపించదు, టిఫిన్లోనే ఎక్కువగా ఉంటుంది. సో కావాల్సితే మనకు బాగుంది అనుకుంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. సరిపడా ఉప్పు అండి. ఓకే. అంటే ఇది కూడా ఎలాగో మనకి ఆల్మోస్ట్ ఇట్లా మెత్తగా దగ్గరికి వస్తుంది కదా, రైస్లో అలా కలుపుకుంటే 2 కలిసిపోతాయి అని ముందు నుంచి టిఫిన్స్కి ఇలా ఫిక్స్. యా, చపాతీతో తీసుకోవచ్చు, అది కొంచెం బాగుంటుంది మనకి. అదే ఏదైనా ఇప్పుడు దోశ కానీ ఇలాంటివి అయితే మనకి లోపల కర్రీ లాగా ఇది ఉంటుంది కదా, పెట్టుకొని తినవచ్చు. రైస్ అయితే ఇది కూడా మెత్తగా అది కూడా మెత్తగా ఉండి 2 డిఫరెంట్గా ఉంటుంది. సో కారం తర్వాత కొద్దిగా పసుపు, సో ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. సో ఇది తీసేసుకోవచ్చు అండి. సో చల్లారితే మనము మ్యాష్ చేసేసుకొని దీంట్లో మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది కొద్దిగా మరిగితే మనకి అప్పుడు మనం ఆ వడదాన్ని కూడా మనం మెదిపేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మెదిపేసారా రాజు గారు? ఓకేనండి. కొద్దిగా కొత్తిమీర కూడా. ఓకే. వేడివేడిగా వడ కర్రీ రెడీ అండి.
సో మరి వడకర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వడకర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సోం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఉడకనివ్వాలి. తర్వాత వడలు మెదిపి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వడ కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. మంచి కొంచెం ఆ మసాలా ఘాట్ తెలుస్తుంది, ఆ సోంపు ఆ ఫ్లేవర్ కూడా ఉంది. అండ్ ఈ వడ కూడా చక్కగా ఆ గ్రేవీ అంతా పీల్ చేసుకుంది. చాలా టేస్టీగా సాఫ్ట్ అయిపోయింది వడ కూడా. అంటే మనం వేయించినప్పుడు కొంచెం క్రంచీగా అది ఉంటుంది కదా, అది కాస్త నానిన తర్వాత అది మంచి సాఫ్ట్ గా అయిపోయి సూపర్ గా వచ్చింది. సో చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా వడ కర్రీ, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం నెయ్యి కాచుకోవడానికి వెన్న రోజు స్టోర్ చేసుకుంటాం కదా, మరి చాలా రోజుల పాటు అలా ఉంచితే వెన్న కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది. అది తాజాగా ఉండాలి అంటే వెన్నపూస మీద కాస్త సాల్ట్ కనుక చల్లి ఉంచుకున్నట్లయితే చాలా రోజులైనా కూడా తాజాగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాళ్ళ జంట రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? మేఘన. మేఘన, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేఘన మియాపూర్ నుంచి వస్తున్నా. మియాపూర్ నుంచి. సో మీరు ఏమైనా చేస్తుంటారా వర్క్ అలాగా? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. హలో అండి. హలో మేడం. మీ పేరేంటి? రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు, మీరేం చేస్తుంటారు? మేము బ్యాంక్ ఎంప్లాయ్ మేడం. బ్యాంక్ ఎంప్లాయీ. వంట వచ్చా రాజ్ కుమార్ గారు మీకు? వచ్చు మేడం. బాగా వచ్చా? లైట్ గా వచ్చా? లైట్ గా వచ్చా? ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందు మీరు మొదలు పెడతారా ఈరోజు? మొదలు పెడతాం. సో ఏం వంట చేస్తారు? సోయా గోంగూర. సోయా గోంగూర. ఓకే ఓకే, మరి సోయా గోంగూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మేఘన గారు మొదలు పెడదామా? మొదలు. ఓకే. ఆయిల్. ఓకే. సో గోంగూర ముందే ఉడికించుకోవడం అలా చేయాలండి ఇది? లేదు, డీప్ ఫ్రై చేస్తాం. ఫస్ట్ చేసేటప్పుడు ఉడికిపోతుంది అంతే. సో ముందేం ప్రాసెస్ చేసుకోవాలి? లేదు. ఓకే. జీలకర్ర ఇది మనకి కొంచెం వేగాక పచ్చిమిర్చి. ఓకే. సో దీనికి ఉల్లిపాయలు ఏం అక్కర్లేదు? ఓ, ఓన్లీ టొమాటో గోంగూర బేస్ మనకి. సో కొంచెం టొమాటో పులుపు ఉంటే కూడా బాగుంటుందా? సోయా. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చిమిర్చి. మీరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మా బాబు చాలా ఇష్టం మీరంటే. మీ బాబుకా? ఓ, చూస్తుంటాడా మీ బాబు కూడా మీతో పాటు? చూస్తుంటాం, డైలీ. హౌస్ వైఫే కదా, ఇంట్లో ఉంటూ ఉంటారు. ఎంత వయసు మీ బాబుకి? 4 years. 4 years. ఓకే. ఏం పేరు మీ బాబు పేరు? సాయి హర్ష. సాయి హర్ష. సో స్కూల్ లేనప్పుడు చూస్తుంటాడా మా ప్రోగ్రామ్? స్కూల్కి ఇంకా వెళ్ళట్లేదా? వేయలేదు. ఇంకా వేయలేదా? ఈ మధ్య అందరూ 2.5 ఏళ్ళకి 3 ఏళ్ళకి పంపిస్తున్నారు కానీ ఇంకా వేయలేదు. వెరీ గుడ్. సో కరెక్ట్ టైంలో స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ముందు ప్రైమరీ ఇవన్నీ ఏం మొదలు పెట్టకుండా. ఓకే. కరివేపాకు. ఓకే. సో ఒక్కడేనా బాబు మీకు? లేదు, 2 బాబులు. 2 బాబులే? 2 బాబు. మరి ఇంకో బాబు? చిన్న బాబు, 4 months బాబు. ఓహో, ఈయనకు 4 years, ఆయనకు 4 months. ఏం పేర్లు వీళ్ళ పేర్లు? తులసిరామ్, సాయి హర్ష. పెద్ద బాబు పేరు సాయి హర్ష, చిన్న బాబు పేరు తులసిరామ్. ఓ నైస్. చక్కగా పెట్టారు పేర్లు. ఈ మధ్య అందరూ ఏవో
కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కదా. గోంగూర మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 5 years అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. ఓకే. పెళ్లి చూపులు ఇలాంటివన్నీ జరిగాయా? జరిగాయి. పెళ్లి చూపుల్లో ఏం క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? ఏమీ అడగలేదు. అదే ఏం చదువుకున్నారు, మీ అంతే. పేరేంటి, అంతే. వంట వచ్చా, పాటలు అలాంటివి వచ్చా, అడగలేదు. ఇలాంటివి ఏం లేవా? లేదు. ఓకే. సో ఈ గోంగూర మనకి మెత్తగా కొద్దిగా వేగాలి. ఓకే. ఆయిల్లో కొద్దిగా వేగాలి. సో మరి ఇద్దరు పిల్లలు ఇంట్లోనే కదా, మీకు టైం సరిపోతుందా వాళ్ళని చూసుకోవడానికి? సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ బాబుకి స్కూల్కి వేసేస్తాం కదా, అప్పుడు కొంచెం టైం టైం వస్తుంది. మీరు ఒక్కళ్ళే ఉంటారా లేకపోతే మీతో పాటు? లేదు, మా అత్తయ్య ఉంటారు. మీ అత్తగారు మామగారు? లేదు, మామయ్య లేరు. మామయ్య లేరా? అత్తయ్య, హస్బెండ్. ఓకే. సో ఈ గోంగూర ఇట్లా పేస్ట్ లా చేసి వేసుకోవచ్చా కావాలంటే? చేసుకోవచ్చు. ఓకే. సాఫ్ట్గా కావాలనుకుంటే పేస్ట్ లాగా చేసుకొని చేసుకోవచ్చు. ఇది బాగా నూనెలో వేగాలి. సో మనకి మెత్తగా అయిపోయేలాగా మొత్తం ఆకు మొత్తం. ఓకే ఓకే. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ దగ్గర. మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నారా ఈ వంట? వెరీ గుడ్. సో మీకు పెళ్ళికి ముందు వంటలన్నీ వచ్చా? లేదు, అసలు వచ్చు మామూలుగా కొన్ని టమాటా కర్రీ అలా వచ్చు. అన్ని రావు. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. ఓకే. మీకు వంటలు అంటే అదివరకు ఎప్పుడైనా చేశారండి? బ్యాచిలర్ ఉన్నప్పుడు రూమ్లో చేసాం. బ్యాచిలర్ ఉన్నప్పుడు చేశారా? ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, చాలా మంది గోంగూర కొంచెం అంటే ఎక్కువ పుల్లగలా ఉంటుందని తక్కువ చేస్తూ ఉంటారు కదా ఆకుకూరల్లో. సో మీ ఇంట్లో తింటారా అందరూ ఆకుకూరలు అన్ని? మా హస్బెండ్ తినరు. సో ఎందుకు మీకు గోంగూర ఇష్టం లేదు? పుల్లగా ఉంటుంది కదా మేడం. మీకు పులుపు ఇష్టం లేదన్నమాట. కొద్దిగా టమాటా. మరి చేస్తారా గోంగూర ఎప్పుడైనా? చేయరా? లేదు, చేస్తాను. నాకు పులుపు ఇష్టం. మీకు పులుపు ఇష్టం. ఓకే. సో అయితే గోంగూర చేసినప్పుడు 2 కూరలు చేయాలి. 2 కూరలు చేయాలి. ఆయనకి ఇంకేదైనా ఫ్రై చేసేసి మీరు ఇది చేసుకోవాలి. గోంగూర పచ్చడి ఎక్కువ లైక్ చేస్తాం. అవునా? నాకు కూడా ఇష్టం గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చాలా టేస్ట్. మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా. వేరే కర్రీ ఏ అవసరం ఉండదు. ఇది కొద్దిగా మగ్గాలి. టమాటా వాటర్ ఏమైనా యాడ్ చేద్దామా? అక్కర్లేదా? లేదు. మూత పెట్టేద్దామా? సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టాను. సో ఈ మీల్ మేకర్లో కొంచెం వాటర్ వేసి తీసేసారా? అవును. అంటే సాఫ్ట్గా అవడానికి వాటర్లో వేసి తీసాను. ఓకే. సో వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దాం. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసేద్దాం. సో ముందు నానబెట్టుకున్న మిల్ మేకర్. సో కొంచెం మీల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుందా దీంట్లో? 2 ఈక్వల్గా ఉండాలి. ఓకే. అదేలేండి, ఆకు మనం ఎంత వేసినా కూడా దగ్గరికి అయిపోద్ది కదా, తగ్గిపోతుంది. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలా లేకపోతే కొద్దిగా ధనియాల పౌడర్ వేసి వాటర్ యాడ్ చేసుకో. సాల్ట్ వేసేసుకో. సో ఈ గోంగూర ఉన్న దాంట్లో కొంచెం మనం ఉప్పు చూసే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పడుతుంది. ఇది కొంచెం మగ్గనేసి. ఓకే. మూత పెట్టేస్తాను. చూద్దామండి. దగ్గరికి ఆఫ్ చేసేది. మళ్ళీ దగ్గరికి వచ్చేసి గుజ్జులాగా అయిపోతుంది. మొత్తం సోయా ఎక్కువ పీల్ చేసుకుంటుంది. పీల్ చేసుకుని టేస్ట్ మరీ డ్రై అయిపోతుంది. టేస్ట్ మారిపోతుంది.
రెడీ అయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. సోయా గోంగూర కర్రీ రెడీ. సూపర్. సోయా గోంగూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, సోయా గోంగూర రెడీ. సోయా గోంగూర తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, మంచి కాంబినేషన్. గోంగూర పులుపు చాలా బాగా తెలుస్తోంది. వాటర్ వేసి ఉడికించడం వల్ల సోయా కూడా మీరు అన్నట్టు ఆ గోంగూర మొత్తం పులుపు బాగా దాని రుచి మొత్తం బాగా వచ్చేసింది. చాలా బాగుంది. బాగుంది. వెరీ నైస్. సో మరి చూసారు కదండి సోయా గోంగూర, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నూడిల్స్ కానీ సేమియా కానీ ఇలాంటివి పొడి పొడిగా ఉంటేనే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా కాస్త ఇష్టంగా ఉంటుంది. మరి ఇవి పొడి పొడిగా రావాలి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి అంటే ఉడికించేటప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం కనుక అందులో వేసుకున్నట్లయితే ఇవి పొడి పొడిగా వస్తాయి. ఓకే, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ మేడం. మీరేం వంట చేస్తారు? ఉల్లికాడలు గారెలు. ఉల్లికాడల గారెలా? ఓకే ఓకే, మరి ఉల్లికాడల గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఉల్లికాడల గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ పిండి రుబ్బుకోవాలా? ఇది మినపప్పు. ఓకే, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నానబెట్టేసిన మినపప్పు. మరి ఇది అల్లం వేసుకోవాలా? అల్లం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత మనం ఆయిల్ అందులో పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఓకే, ఇది మనం గారెల పిండిలాగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ కావాలి కొంచెం వాటర్. అయిపోయిందండి, చూద్దాం ఒకసారి. ఓకే, సరిపోతుంది అలాగా? ఓకే, ఆ బౌల్లోకి తీసేసుకోండి. సో ఉల్లికాడలు తర్వాత పిండి రుబ్బుకున్న తర్వాత కలుపుకోవాలి పైన. ఓ, ఉల్లికాడల గారెలు బాగున్నాయి వినటానికి. సో ఇప్పుడు ఇందులో ఉల్లికాడలు సో క్రిస్పీగా వస్తాయా మనకి ఈ ఉల్లికాడల వల్ల? ఓకే. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఓకే, సో కట్ చేసేసుకున్నాం ఆల్రెడీ. కొంచెం వంట సోడా వేసుకోండి. ఓకే, కొంచెం కొత్తిమీర. సాల్ట్ ఇందాక వేసిన సరిపోతుందా? సరిపోతుంది మేడం. కొంచెం ఆయిల్ ఇలా పెట్టుకొని ఓకే, కొంచెం చిన్నగా మేడం ఇది ముద్దలు తీసుకొని ఇట్లా ఓకే మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు.
సో ఇవన్నీ ఇంకా వేగిపోతే తీసేసుకోవటమే కదండి. అంతే మేడం, గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం. ఓకే. సో ఇందులోకి ఏ పచ్చడి బాగుంటుంది తినడానికి కాంబినేషన్? టమాటా పచ్చడి. టొమాటో పచ్చడా? మీ ఆయన వేసిన గారెలు ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను. సో ఎందుకు నవ్వారు ఆయన వేసిన గారెలు అనగానే? అంటే గారెలు అవి ఎక్కువ టేస్టీ చేయడు కానీ టమాటా రైస్ ఏవైనా స్పైసీ ఫుడ్స్ ఇష్టంగా బాగా చేస్తాడు. టొమాటో రైస్ స్పెషలిస్టా? చికెన్ బిర్యానీ, టమాటా రైస్ ఇంకా అలాంటివి చేస్తాడు. అలాంటివి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారండి వంటలు? చికెన్ బిర్యానీలు, టొమాటో రైస్ ఇవన్నీ మామూలుగా బ్యాచులర్ రూమ్ ఉంటాం కదా మేడం, రూమ్ లో ఉన్నప్పుడు ట్రై చేసినాం. అన్ని ప్రయోగాలే సొంతంగా మీరే? అంతే కదా మేడం, ఎవరి దగ్గర నేర్చుకోలేదు? ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఓహో. సో తర్వాత పెళ్ళయ్యాక కూడా అప్పుడప్పుడు వండి పెట్టారనమాట. నైస్ నైస్. సో మనకు ఆ ఉల్లికాడలు అంతా కూడా దాంట్లో బాగా కలిసిపోయినట్టుంది కదా? అవును మేడం. తినేటప్పుడు టేస్ట్ అది డిఫరెంట్ గా తెలుస్తుందా ఉల్లికాడలు? ఓకే. అది కొద్దిగా నూనెలో అలా వేగుతూ ఉంటుంది కదా, కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఓకే. సో రెడీ మేడం, ఒకసారి చూడండి టేస్ట్. ఓకే. ఉల్లికాడల గారెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లికాడల గారెలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు నానబెట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లికాడల గారెలు రెడీ. ఉల్లికాడల గారెలు తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. గారెలు వేడివేడిగా తింటే చక్కగా ఉట్టివైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. అలా పోతూ ఉంటాయి. సో ఇంకేదైనా పచ్చడి ఉంటే ఇంకా బాగుంటుంది, ఈజీగా తినేయచ్చు. పల్లి పచ్చడి కానీ ఏదంటే అలా ఉంటే టొమాటో పచ్చడి సూపర్గా ఉంటుంది. ఎస్. సో జనరల్గా మనకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా. అవును. సో దీంట్లో ఆ ఉల్లికాడలు అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసేవారికి దాని ఫ్లేవర్ ఇంకా చాలా బాగా తెలుస్తుంది. మంచి టేస్టీగా వచ్చేయండి. బాగున్నాయి. సో కూర బాగుంది అండ్ గారెలు కూడా ఎప్పుడైనా మనకు ఉల్లికాడలు ఉన్నప్పుడు ఫ్రెష్వి ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. గారెల్లో మనం అంటే అదే పిండిలో యాడ్ చేసి చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుందండి. ఇద్దరు కూడా చాలా బాగా చేస్తే మంచి టేస్టీగా వచ్చింది. సో కొంచెం బెటర్గా సోయా గోంగూర. ఓకే ఓకే, చాలా బాగుంది. అంటే కొంచెం సోయా మిల్ మేకర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశారు కదా. సో రోటీస్ దానికి పెట్టుకొని తినడానికి కూడా బాగుంది. సో మేఘ్నా గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో మేఘ్నా గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో రాజ్ కుమార్ గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మినప్పప్పులో కాస్త పచ్చపెసలు కూడా కలుపుకొని పిండి రుబ్బుకొని దాంతో గారెలు వేసుకున్నట్లయితే గారెలు మరింత రుచికరంగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో, నమస్తే. ఈటీవీ తెలుగు రుచి ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ రాజశ్రీ రెడ్డి. మీరు ఈటీవీలో నన్ను చూసే ఉంటారు. మనసు మమత, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్స్లో. ఈరోజు మనం టేస్టీ చనా పాలక్ కర్రీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చెన్నా పాలక్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్. ఇక మనం ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకుని
కొద్దిగా నూనె వేస్తున్నాను, జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం వేడైన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, ఈ కర్రీ రోటీ, చపాతీ, రుమాలి రోటీ ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఉల్లిగడ్డలు వేగిపోయాయి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు షాప్లో రెడీమేడ్ కొనుక్కునే కంటే మనం ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు పాలక్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను. పాలకూర ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసుకున్నా కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. వేగితే ఆ పచ్చి వాసన పోయి చాలా బాగుంటుంది. మన పాలకూర వేగిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగ, నేను దీనికోసం కాబూలి శనగలు వాడుతున్నాను. ఇవి తెల్లగాను, సైజులో పెద్దగాను, చూడటానికి అందంగాను, టేస్టీగాను ఉంటాయి. ఇది ఫ్రై అవుతుంది కదా, మనం ఈలోపు కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకుందాము. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం మీకు కావలసినంత. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్. ఇవన్నీ ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఎస్, మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. మన కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. దీని మీద వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో, టేస్టీగా. ఇది తయారు చేసే విధానాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. చెన్నా పాలక్ కర్రీ తయారీ విధానం. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉడకపెట్టుకున్న కాబూలీ శనగలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చెన్నా పాలక్ కర్రీ రెడీ. రాజుగారు, మరి నేను చేసిన కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి మీరే చెప్పాలి. తప్పకుండా, స్మెల్ చాలా బాగా వస్తుంది. అవునా? థ్యాంక్ యూ. వావ్, చాలా బాగుంది. ఎస్, సూపర్గా వచ్చింది. మన ఈటీవీ కోసం ఇంకా రుచిగా తయారైంది. నేను మామూలుగానే వంటలు చాలా బాగా చేస్తాను. ఓకే, ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉంది. సూపర్గా ఉంది. ఎస్, టేస్ట్ చాలా బాగుంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ మీరు ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంది. వాళ్ళు మెచ్చుకోకపోతే ఒట్టు. నేను మళ్ళీ మిమ్మల్ని మరో మంచి రెసిపీతో కలుస్తాను. నమస్తే. ఓకే అండి, మరి సెలబ్రిటీ స్పెషల్ టేస్టీ రెసిపీ చూసారు కదా. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు మాకు?
ఈరోజు కీరాతో షార్క్లా చేస్తున్నానండి. ఓకే. ఓకే, సో కొంచెం హాఫ్ ఇలా బయటకు వచ్చినట్టుగా. ఓ, సో హాఫ్ వరకు మనం ఇక్కడ స్కిన్ పీల్ చేసి తీసేసేయాలి. ఓకే. సో కొంచెం డార్క్ కలర్లో ఉంటే బాగుంటుందండి మనకు. సో ఇక్కడ నోరు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చిన్న పులుసుల్లా వస్తాయి. అలాగే వాటి కింద కానీ ఇట్లా 2 స్లిట్స్ ఇస్తున్నాం. సో ఫిన్స్ పెట్టడానికి. సో ఇక్కడ పైన కూడా ఒకటి వస్తుందండి. ఓకే. ప్లస్ ఐస్కి సో దీంట్లోంచి ఫిన్స్ తీసుకోవాలి. సో ట్రయాంగిల్ షేప్ ఉంది. ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే. ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నాండి. ఓకే. ఓకే, షార్క్ రెడీ. రెడీ. కార్వింగ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాలు మామూలుగా కాచి పెట్టుకున్నా కూడా ఒక్కోసారి మధ్యాహ్నం సాయంత్రం అలా చూసేసరికి విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పాలు బాగా పొంగొచ్చిన తర్వాత కూడా కాస్త తక్కువ మంటలో ఎక్కువసేపు కాచుకున్నట్లయితే విరిగిపోకుండా ఉంటాయి. ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వడా కర్రీ. ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై రెసిపీ అండి. డీప్ ఫ్రై అవ్వడం వల్ల ఈ రెసిపీలో చాలా వరకు క్యాలరీస్ ఎక్కువగా లభిస్తుంది, ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీలో ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అదొచ్చేసి శనగపిండి అండ్ శనగపప్పు. సో ఈ రెండు కూడా చాలా వరకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ ఈ కాంబినేషన్ ఈ రెండిటి నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉన్న రెసిపీ, ఎక్కువ ఫ్యాట్ ఉన్న రెసిపీ, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ. సో దాంతో పాటు మనం టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక టొమాటోస్ నుంచి మనకి లైకోపీన్ పిగ్మెంట్ అనేది యాడ్ అవుతుంది, వైటమిన్ సి కంటెంట్, అలాగే ఎలక్ట్రోలైట్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫ్యాట్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ అంటే కావాల్సినంత అమౌంట్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది కనుక ఇట్స్ అ గుడ్ రెసిపీ. కాకపోతే ఫ్యాట్ అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉండడంతో డయాబెటిక్ పేషెంట్స్, అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా రెసిపీ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ సోయా గోంగూర. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు సోయాబీన్ అంటే మీల్ మేకర్, దాంతోపాటు గోంగూర కూడా యాడ్ చేసాము అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీలో మనం ఏదైతే కాంబినేషన్ వాడుతున్నామో అది మీల్ మేకర్ అండ్ గోంగూర టొమాటో కాంబినేషన్. సో ఈ రెండు కాంబినేషన్ నుంచి మనకి వైటమిన్స్, మినరల్స్, అలాగే పీచు పదార్థము, ఎలక్ట్రోలైట్స్ అండ్ సోయా నుంచి మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ లభిస్తున్నాయి కనుక పౌష్టిక విలువల ప్రకారంగా ఇది చాలా వరకు సమతుల్యమైన రెసిపీ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. అండ్ ఈ రెసిపీలో ప్రోటీన్స్ చాలా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక
ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్ రెసిపీ. ఎందుకంటే ప్రోటీన్స్తో పాటు మిగతా వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాల్సినంత అమౌంట్స్లో మనకి ఈ రెసిపీ నుంచి లభిస్తుంది. ఇది చాలా వరకు సమతుల్యమైన రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఉల్లికాడల గారెలు. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు ఉల్లికాడలు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసాము అండ్ అల్లం కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం ఈ రెసిపీకి డీప్ ఫ్రై చేసాం కనుక ఈ రెసిపీలో చాలా వరకు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మినపప్పు యాడ్ చేస్తున్నాం. సో మినపప్పు నుంచి మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ చాలా వరకు లభిస్తుందండి. అండ్ ఉల్లికాడలు యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీలో పీచు పదార్థం యాడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఉల్లికాడలు. సో ఉల్లికాడల్లో మనకి పీచు పదార్థంతో పాటు వైటమిన్ ఏ కంటెంట్, వైటమిన్ సి కంటెంట్ అండ్ మిగతా ఇంపార్టెంట్ మినరల్స్ అనేది చాలా వరకు ఉంటాయి. సో ఈ కాంబినేషన్ న్యూట్రిషన్ పరంగా అంటే పౌషక విలువల పరంగా చాలా మంచి రెసిపీ. కాకపోతే క్యాలరీస్, ఫ్యాట్ ఎక్కువ ఉండడంతో ఈ రెసిపీ ఎస్పెషలీ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చెన్నా పాలక్ కర్రీ. ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేస్తున్న కాంబినేషన్ వచ్చేసి కాబూలీ చెన్నా అండ్ పాలకూర కాంబినేషన్. సో ఈ రెండు కాంబినేషన్ డిఫరెంట్ అయినా కూడా ఈ రెండు కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే కాబూలీ శనగల నుంచి మనకి ప్రోటీన్స్ 15 గ్రాములు, 100 గ్రాములు కాబూలీ శనగల నుంచి లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో ఉంటుందండి. ఐరన్ గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. మినరల్స్ పరంగా చూస్తే మెగ్నీషియం, మ్యాంగనీస్ లాంటివి తక్కువ అమౌంట్స్లో ఉన్నా కూడా కావాల్సినంత అంటే మన శరీరానికి కావాల్సినంత అమౌంట్స్లో కాబూలీ శనగల నుంచి లభిస్తుంది. అండ్ మనం ఏదైతే పాలకూర యాడ్ చేస్తున్నాం, సో పాలకూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాల్సినంత అమౌంట్స్లో వెజిటేరియన్ వాళ్ళకి హెల్ప్ఫుల్ కనుక ఇది వెరీ గుడ్ ఆకుకూర అండి. అండ్ ఈ ఆకుకూరలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు కాల్షియం, ఐరన్, పీచు పదార్థం ఈ రెసిపీలో యాడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ రెసిపీ పౌషక విలువల ప్రకారంగా సమతుల్యమైన రెసిపీ కనుక అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కస్టర్డ్ తయారు చేసుకునేటప్పుడు అది కాస్త వేడిగా ఉన్నప్పుడే పైనుంచి కొద్దిగా పంచదార కనుక చల్లుకున్నట్లయితే పొరలాగా ఏర్పడకుండా అంతా బాగా కలిసిపోతుంది, టేస్టీగా ఉంటుంది. రాజు గారు ఈరోజు వడకర్రీ చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ సోయా గోంగూర కూడా చాలా బాగుంది, కొంచెం గోంగూర పులుపుతో సోయాకి. అండ్ గారెలు కూడా కొంచెం ఉల్లికాడలతో కొత్త రకంగా ఉన్నాయి. అండ్ సెలబ్రిటీ స్పెషల్ లో కూడా మంచి టేస్టీ వెరైటీ చేశారు. నాకు చాలా సూపర్ గా ఉన్నాయి. సో మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.